జగన్నాథుడి రథాన్ని ఎవరైనా లాగవచ్చా? మహిళలు, వృద్ధులు కూడా ఇందులో పాల్గొనవచ్చా? రథయాత్రలో భక్తులు తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు ఏమిటి? పూరీ జగన్నాథ రథయాత్రకు వెళ్ళే ప్రతి ఒక్క భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు, వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ క్షేత్రంలో జరిగే శ్రీ జగన్నాథ రథయాత్ర ప్రపంచవ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహించే హిందూ ఆధ్యాత్మిక ఉత్సవాలలో ప్రధానమైనది. ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల తిథియ నాడు ఈ మహోత్సవం అనేది ప్రారంభమైతే అవుతూ ఉంటుంది. ఈ సందర్భంగా శ్రీ జగన్నాథుడు, ఆయన అన్న అయిన బలభద్రుడు, సోదరి సుభద్రాదేవి తమ తమ అద్భుతమైన రథాలపై ఆలయం నుంచి గుడించ ఆలయం వరకు మహా ఊరేగింపుగా బయలుదేరతారు. రథయాత్ర సమయంలో లక్షలాది మంది భక్తులు పూరీకి చేరుకొని స్వామివారిని దర్శించుకోవడంతో పాటు రథాల తాళ్ళను లాగే భాగ్యం పొందేందుకు చాలా ఆసక్తి అయితే చూపుతూ ఉంటారు. అయితే జగన్నాథుడి రథాన్ని ఎవరైనా లాగవచ్చా? దీనికి ఏవైనా ప్రత్యేక నియమాలు ఉన్నాయా అనే సందేహం చాలా మందిలో అయితే ఉంటుంది. జగన్నాథుడి రథాన్ని అలాగే అవకాశం ప్రతి భక్తునికి ఉంటుంది. ఈ హక్కు ఏ ఒక్క కులానికి, మతానికి, భాషకు, ప్రాంతానికి లేదా వర్గానికి మాత్రమే పరిమితం కాదు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి వచ్చే భక్తులకు కూడా సాంప్రదాయాలను, భద్రతా నియమాలను పాటిస్తూ ఈ రథయాత్రలో పాల్గొని రథం తాళ్ళను లాగవచ్చు. అయితే జన సందేహాన్ని దృష్టిలో ఉంచుకొని రథం చుట్టూ భక్తుల రాకపోకలను నియంత్రించే పూర్తి అధికారం నిర్వాహకులు, పోలీసుల యంత్రాంగానికైతే ఉంటుంది. మహిళలు, వృద్ధులు కూడా రథం తాడును లాగే అవకాశం పొందవచ్చు. అయితే ఆ రోజు జనసందోహం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున భద్రతా కారణాల రీత్యా కొన్ని ప్రాంతాల్లో ప్రవేశాన్ని లేదా రథాన్ని అత్యంత సమీపానికి వెళ్ళడాన్ని అధికారులు అనేవి పరిమితమైతే చేయవచ్చు. అందువల్ల ప్రతి భక్తుడు తన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా పాల్గొనడం మంచిది. రథాన్ని లాగే ముందు తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు: పోలీసులు, ఆలయ అధికారులు, స్వచ్ఛంద సేవకులు ఇచ్చే సూచనలను తప్పనిసరిగా అయితే పాటిస్తూ ఉండాలి. బారికేడ్లు ఏర్పాటు చేసిన లేదా నిషేధిత ప్రాంతాలలోకి అస్సలు అనేవి వెళ్ళకూడదు. రథం వద్ద తోపులాటలు, నెట్టుకోవడాలు అస్సలు చేయకూడదు. తాడు లాగేటప్పుడు సమతుల్యత పాటించి ఇతరులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్త అనేది వహిస్తూ ఉండాలి. పిల్లలు, వృద్ధులు, మహిళల భద్రతను ప్రాధాన్యత అనేది ఇవ్వాలి. అత్యవసర పరిస్థితిలో అధికారుల సూచన మేరకు వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలి. జనసందోహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఓపికగా వ్యవహరించి క్రమశిక్షణతో పాల్గొనాలి. రథం తాళ్లను లాగడం వెనుక ఉన్న రహస్యం: హిందూ సాంప్రదాయం ప్రకారం జగన్నాథుడి రథం తాడును భక్తి శ్రద్ధలతో లాగితే పూర్వజన్మల పాపాలు తొలగి దైవానుగ్రహం లభిస్తుందని, మోక్ష మార్గం సులభమవుతుందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ప్రతి ఏడాది లక్షలాది మంది ఈ మహోత్సవంలో పాల్గొని ఈ అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందేందుకు పూరీ చేరుకుంటారు.